కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోగానే అందులో హై ఎల్డిఎల్ వస్తే హార్ట్ డిసీజ్ వచ్చేస్తుందేమో అని భయపడిపోవడం, లో ఎల్డిఎల్ ఉంది అని చూడగానే ఓకే నాకు డిసీజ్ రిస్క్ ఉండదు అని అనుకోవడం, ఇది కామన్ గా చూస్తూ ఉంటాం. సింగిల్ బయోమార్కర్ అంటే సింగిల్ టెస్ట్ వల్ల ఒక డిసీజ్ రిస్క్ పెరగొచ్చు తగ్గొచ్చు అని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇండివిజువల్స్ ని తీసుకుంటే ఇద్దరికి ఎల్డిఎల్ నెంబర్ సేమ్ గా ఉన్నా ఒకరికి హార్ట్ డిసీజ్ రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. సో చూడటానికి నార్మల్ వెయిట్ ఉన్నా, రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తున్నా, ఫిట్ గా కనిపిస్తున్నా కూడా డిసీజ్ రిస్క్ రావచ్చు. అంటే ఎల్డిఎల్ ఒకటే విలన్ కాదు, కొలెస్ట్రాల్ ఒకటే విలన్ కాదు. సింగిల్ బ్లడ్ టెస్ట్ చేసి డిసీజ్ ఉందని చెప్పలేము. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటి? ఆర్టరీస్ స్టిఫ్ గా ఉన్నాయా, ఇన్ఫ్లమేషన్ ఉందా బాడీలో, ఎక్కువ ఫ్యాట్ ని విజరల్ ఫ్యాట్ గా స్టోర్ చేసుకున్నామా, ఎపోబి అనే ఫ్యాక్టర్ ఎక్కువ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హై ట్రైగ్లిజరైడ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా సెవరల్ అదర్ రీజన్స్ ని బట్టి మనకు డిసీజ్ రిస్క్ అనేది వస్తుందా లేదా తెలుస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ అ సింగిల్ విలన్. మనం సర్వైవ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్. అందుకనే 70-80% ఆఫ్ ద కొలెస్ట్రాల్ మన బాడీలో ఉండేదంతా లివరే తయారు చేస్తుంది. మిగతా 20-30% మనకు ఫుడ్స్ లో నుండి వస్తుంది. ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది? మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ని తయారు చేస్తుంది, లైక్ ADEK. అలాగే లివర్ లో బైల్ యాసిడ్ ని తయారు చేస్తుంది. అలాగే ప్రతి సెల్ లో ఒక మెంబ్రెయిన్ ఉండాలి. ఆ మెంబ్రెయిన్ స్టేబుల్ గా ఉండాలి అంటే అందులో కొలెస్ట్రాల్ ఉండాలి. మరి అలాంటప్పుడు కొలెస్ట్రాల్ విలన్ కాదు, మనం సర్వైవల్ కి కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ మాలిక్యూల్. కానీ ఆర్టరీస్ లో వచ్చే ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? ఈ కొలెస్ట్రాల్ ఫ్రీగా బ్లడ్ లో తిరగదు. కొలెస్ట్రాల్ ఎప్పుడు ప్యాకేజ్ అయ్యి కార్స్ లాంటి మొబైల్స్ లో తిరుగుతూ ఉంటది. ఈ వెహికల్స్ ని లైపోప్రోటీన్స్ అంటాం. మీరు వినే ఉంటారు, VLDL, LDL, HDL, IDL. ఇవన్నీ క్యారింగ్ మాలిక్యూల్స్ అన్నమాట, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. సో ఈ లైపోప్రోటీన్ లోపల కొలెస్ట్రాల్ ప్యాకేజ్ అయ్యి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ VLDL అనేది గట్ నుండి లివర్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కొలెస్ట్రాల్. అలాగే HDL అనేది మన ఆర్టరీస్ నుండి లివర్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ క్యారియర్ వెహికల్స్ అన్నమాట. మనకి కార్డియోవాస్కులర్ డిసీజ్ ఎప్పుడు వస్తుంది? ఈ క్యారియర్ వెహికల్స్ ఎథెరోజెనిక్ లైపోప్రోటీన్స్ అంటాము. ఇవి ఎక్కువ మన ఆర్టరీస్ లోకి వెళ్ళి డిపాజిట్ అయ్యి అక్కడ డ్యామేజ్ కాజ్ చేస్తే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ విలన్ కాదు, ఎందుకంటే అది ఫ్రీగా బ్లడ్ లో తిరగదు. ఓన్లీ క్యారియర్ వెహికల్ ఉంటేనే అది మూవ్ అవుతుంది ప్లేసెస్ నుండి ప్లేసెస్ కి. సో ఇవాళ ఇంకొంచెం డీప్ గా లైపోప్రోటీన్స్ అంటే ఈ క్యారియర్ వెహికల్స్ ఎందుకు ఇంపార్టెంటో ఐ టెల్ యూ వైల్ గోయింగ్ ఫార్వర్డ్. మనము లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేసుకున్నప్పుడు దానిలో HDL, LDL, VLDL ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఓకే, అవి నెంబర్స్ ఎంత ఉన్నాయని చూస్తాం. HDL ఎక్కువ ఉన్నాయా? సో దట్ మీన్స్ ఎక్కువ కొలెస్ట్రాల్ మన ఆర్టరీస్ నుండి లివర్ కి క్యారీ అవుతుంది అని. దట్ ఈస్ ఫైన్. VLDL ఎక్కువ ఉందా? దట్ మీన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని లివర్ కి క్యారీ అవుతున్నాయి గట్ నుండి అని. మనకి బాడీలో సర్క్యులేట్ అవుతున్న కొలెస్ట్రాల్ అంతా అబౌట్ 70-80% లివర్ తయారు చేసిందే. మిగతా 20-30% మనకు ఫుడ్ నుండి వస్తుంది. సో ఆ ఫుడ్ నుండి వచ్చిన డైటరీ ఫ్యాట్ గట్ లో అబ్జార్బ్ అయినాక ఈ క్యారియర్ మాలిక్యూల్స్ కైలోమైక్రాన్స్ అనేవి ఈ కొలెస్ట్రాల్ ని గట్ లో తీసుకెళ్లి లివర్ లో డ్రాప్ చేస్తాయి. అప్పుడు లివర్ కి మనకు ఫుడ్ ద్వారా వచ్చినాయి లివర్ తయారు చేసిన ఫ్యాట్ అంతా ప్యాకేజ్ అయ్యి అది VLDL అనే క్యారియర్ మాలిక్యూల్ వల్ల అది వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంటే మన మసిల్ కి కానీ, మన ఎడిపోస్ టిష్యూకి కానీ, లేదంటే మన హార్మోన్స్ తయారవడానికి కానీ. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? కొలెస్ట్రాల్ సర్వైవల్ కి ఇంపార్టెంట్, విటమిన్ D కి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కి ఇంపార్టెంట్, బైల్ యాసిడ్స్ కి, మన హార్మోన్ ప్రొడక్షన్ కి వెరీ ఇంపార్టెంట్. సో కొలెస్ట్రాల్ ఫ్రీగా మూవ్ అవ్వదు కాబట్టి దానికి క్యారియర్ మాలిక్యూల్ లైపోప్రోటీన్ కావాలి. కానీ కైలోమైక్రాన్స్ ఏమో గట్ నుండి లివర్ కి తీసుకెళ్తున్నాయి కొలెస్ట్రాల్ ని. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. మనకి లివర్ నుండి వేరే బాడీ పార్ట్స్ కి డెలివర్ అయ్యే కొలెస్ట్రాల్ ఎలాగా? VLDL, IDL, LDL అండ్ ఆల్సో లైపోప్రోటీన్ స్మాల్ ఏ. వీటిని ఎథెరోజెనిక్ లైపోప్రోటీన్ పార్టికల్స్ అంటాం. ఈ ఎథెరోజెనిక్ లైపోప్రోటీన్ పార్టికల్ ఇవన్నీ కూడా ఒక్కొక్క మాలిక్యూల్ లో ఎపోలైపోప్రోటీన్ B అనే కొలెస్ట్రాల్ ని క్యారీ చేస్తాయి. సో ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఈచ్ లైపోప్రోటీన్ క్యారియర్ మాలిక్యూల్ ఈ వెహికల్స్ లో ఎక్కువ ఎపోలైపోప్రోటీన్ B స్టోర్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది. మనం రెగ్యులర్ టెస్ట్ లో చూసేది LDLC. ఓకే, LDLC బియాండ్ అ నెంబర్ లైక్ 150 or 200 దాటిన తర్వాత ఆ నెంబర్ ఎక్కువ అవుతుంది అంటే ఈచ్ LDLC లో ఎక్కువ ఎపోలైపోప్రోటీన్ B ఉందని అర్థం. ఓకే, దట్ ఈస్ ఫైన్. కానీ ప్రతిసారి హై LDL need not be the problem. I'll tell you why. స్మాల్ డెన్స్ LDL ఉంటే దే క్యారీ హై ఎపోలైపోప్రోటీన్ B. దట్ ఈస్ అ ప్రాబ్లం. కానీ అదే LDLC లార్జ్ అండ్ ఫ్లఫీ ఉంటే దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం, ఎందుకంటే దే క్యారీ లెస్ ఎపోలైపోప్రోటీన్ B. సో ప్రాబ్లం ఈస్ హై ఎపోలైపోప్రోటీన్ B అండ్ ఆక్సిడైజ్డ్ స్మాల్ డెన్స్ LDL. ఎందుకంటే ఈ ఆక్సిడైజ్ అయిన LDL ఆర్టరీస్ లో ప్రాబ్లం చేస్తాయి. ఆర్టరీస్ లో ఎథెరోజెనెసిస్ అనే ప్రాబ్లం
వల్ల మనకి ప్లాక్స్ ఫామ్ అవ్వడము, బ్లడ్ ఫ్లో తగ్గడము, హార్ట్ అటాక్స్ రావడము ఇలాంటివి జరుగుతాయి. సో అందుకనే 2 డిఫరెంట్ పీపుల్కి LDL-C అనే కొలెస్ట్రాల్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో 2 పీపుల్కి సేమ్గా ఉన్నా వాళ్ళకి పార్టికల్ నెంబర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఒక పర్సన్కి పార్టికల్ నెంబర్ ఆఫ్ LDL-P అండ్ ఇంకో పర్సన్కి వెరీ డిఫరెంట్గా ఉండొచ్చు. అలాగే ApoB కూడా ఇద్దరు వ్యక్తుల్లో LDL-C సేమ్ ఉన్నా ApoB డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకని ఈ టెస్ట్లు మనం రెగ్యులర్గా చెయ్యం కాబట్టి మనకు జనరల్ అజంప్షన్ ఏంటి, లో LDL ఉంటే మనకు హార్ట్ రిస్క్ తక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ చాలా మంది కర్నరీ ఆర్టరీ డిసీజ్ పీపుల్లో చూస్తే వాళ్ళల్లో LDL-C తక్కువే ఉన్నాయి. ట్రైగ్లిజరైడ్స్ ఆర్ ఆల్సో అ టైప్ ఆఫ్ ఫ్యాట్. అవి కూడా బ్లడ్లో క్యారీ అవుతాయి. కానీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువయ్యాయి అంటే ప్రాబ్లం ఏంటి, మనం ఎంత ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నామో, ఎంత ఎక్సెస్ షుగర్స్ తీసుకుంటున్నామో మనకి ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంది అని అర్థం. సో ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడైతే బాడీలో పెరిగాయో దట్ ఆల్సో మీన్స్ యువర్ లివర్ ఇస్ ప్రొడ్యూసింగ్ మోర్ ఫ్యాట్. ఆల్సో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండుండొచ్చు, అలాగే మీకు స్మాల్ డెన్స్ LDL ఉండుండొచ్చు, ఆర్ మీలో ApoB అనే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండుండొచ్చు. సో ఈ హై ట్రైగ్లిజరైడ్స్ మోర్ దాన్ 150 ఉంటే రిస్క్ పెరుగుతుంది. అదే 200కి వెళ్ళినప్పుడు రిస్క్ ఇంకా పెరుగుతుంది. దెర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్ which are having a very high heart disease risk burden because they carry triglycerides more than 300 and అదే triglycerides more than 500 ఉన్నాయి అంటే then risk of pancreatitis is very high. మరి atherosclerotic coronary artery disease ఎలా డెవలప్ అవుతుంది, ఇలాంటి ఎథెరోజెనిక్ లైపో పార్టికల్స్ వెళ్ళి మన బ్లడ్ వెజల్స్ లోపల ఉండే ఎండోథీలియంలో డిపాజిట్ అయ్యి అక్కడ కూర్చొని దెన్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అయినప్పుడు ఆర్ అక్కడ ఆక్సిడేషన్ అనే ఫినామినన్ జరిగినప్పుడు అక్కడ క్లాట్స్ అంటే ప్లాక్స్ అంటాము, ఆ ప్లాక్స్ అనేవి డిపాజిట్ అయినప్పుడు డిసీజ్ డెవలప్ అవుతుంది. మనకి లైపోప్రోటీన్ లెవెల్స్ ఎందుకు ఆల్టర్డ్ గా ఉంటాయి, ఎందుకు రాంగ్ గా ఉంటాయి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ ఆర్ ద కామన్ రీజన్స్. నెంబర్ 1, రీహీటింగ్ ద ఆయిల్స్, రీయూజింగ్ ద సేమ్ రిఫైన్డ్ ఆయిల్స్ అండ్ ఆల్సో అన్నెసెసరీ యూజ్ ఆఫ్ ప్రాసెస్డ్ సాచురేటెడ్ ఫ్యాట్ వాడడము, ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ వాడడము. అంటే ఏంటి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ చిప్స్ కానీ ఇలాంటి వాటిపైన ట్రాన్స్ ఫ్యాట్స్ అని, లేకపోతే ప్రాసెస్డ్ పామ్ ఆయిల్స్ అని. సో ఇలా ప్రాసెస్డ్ రిఫైన్డ్ రీహీటింగ్ ఆయిల్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ ఇస్ ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ omega-6 రిచ్ ఫుడ్స్. సీడ్ ఆయిల్స్ మోడరేట్ గా వాడితే ప్రాబ్లం లేదు, కానీ అవే ఎక్సెసివ్ గా వాడడం, బాడీకి అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేయడం. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం, స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేకపోవడం. అలాగే స్మోకింగ్ ఇన్ఫాక్ట్ స్మోకర్స్ లో నాన్ స్మోకర్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి 2 to 4 times ఎక్కువ డిసీజ్ రిస్క్ బర్డెన్ ఉంటుంది, ఎస్పెషలీ కార్డియోవాస్కులర్ డిసీజ్. ఎందుకంటే స్మోకింగ్ వల్ల ఆర్టీరియల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఈ ఆక్సిడైజ్డ్ ఫార్మ్ ఆఫ్ LDLs అనేవి ఆర్టరీస్ లో డిపాజిట్ అవుతాయి. సో వీళ్ళలో రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు జెనెటిక్ రిస్క్, కొంతమంది ఫ్యామిలీస్ లో దేర్ ఇస్ అ హయ్యర్ రిస్క్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ట్రైగ్లిజరైడ్స్ ఆర్ ఆఫెన్ మోర్ దాన్ 300 or 400. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద జెనెటిక్ రిస్క్. అలాగే ఇంకొంతమంది ఫ్యామిలీస్ లో దే హ్యావ్ అ హయ్యర్ రిస్క్ ఆఫ్ లైపోప్రోటీన్ స్మాల్ ఏ, దీన్నే ఎథెరోజెనిక్ లైపోప్రోటీన్ అంటాం. సో బై బర్త్ వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫ్యూ కామన్ రీజన్స్ ఎందుకు కొలెస్ట్రాల్స్ కుడ్ బి ఆఫ్. అలాగే ఇంకొంతమందికి హై ఆర్టీరియల్ స్టిఫ్నెస్, సెడెంటరీ లైఫ్ వల్ల లేదంటే రెడ్యూస్డ్ ఎక్సర్సైజ్ వల్ల ఆర్ రెడ్యూస్డ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వల్ల కానీ కొంతమందిలో ఆర్టీరియల్ స్టిఫ్నెస్ అంటే పల్స్ వేవ్ వెలాసిటీ అంటాము, ఏదైతే మనం ఆర్టరీస్ ఎలాస్టిక్ గా ఉండాల్సిన ఆర్టరీస్ హార్డ్ గా స్టిఫ్ గా అయిపోవడం, వీళ్ళల్లో కూడా కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 2 other మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఎందుకు ఈ కొలెస్ట్రాల్ నెంబర్స్ ఆఫ్ ఉంటాయి అనేది. నెంబర్ 1, డయాబెటిస్ కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ వీళ్ళల్లో లివర్ ఎక్కువ ఫ్యాట్ ని తయారు చేస్తుంది, ఎస్పెషల్లీ ఎక్కువ VLDL అండ్ ఆల్సో ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్. అందుకని ఒక్కసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ చేంజ్ అయ్యే ఛాన్స్, వాళ్ళల్లో కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నెంబర్ 2, హైపర్ టెన్షన్ లో కూడా కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, వాళ్ళల్లో ఆర్టీరియల్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది, LDL ఆక్సిడైజ్ అయిపోవడానికి ఆర్ చాలా చిన్నగా అయిపోవడానికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆర్టరీస్ ని హెల్దీగా ఉంచే నైట్రిక్ ఆక్సైడ్ అనేది వీళ్ళల్లో తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలాంటి రీజన్స్ వల్ల హైపర్ టెన్షన్ లో కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కాకుండా హార్ట్ డిసీజ్ రిస్క్ వస్తుందా లేదా తెలుసుకోవడానికి చేసుకోవాల్సిన కరెక్ట్ టెస్ట్ ఏంటి, ఎపోలైపోప్రోటీన్ B, లైపోప్రోటీన్ A, అలాగే HOMA-AR ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, విజరల్ అడిపోస్ టిష్యూ అసెస్మెంట్ విత్ డెక్సా స్కాన్ ఆర్ ఈవెన్ అల్ట్రాసౌండ్ అబ్డమెన్, అలాగే ఆర్టీరియల్ స్టిఫ్నెస్ టెస్ట్ టు చెక్ పల్స్ వేవ్ వెలాసిటీ అండ్ ఆగ్మెంటేషన్ ఇండెక్స్, వాస్కులర్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా తెలుసుకోవడానికి HSCRP, అలాగే సింపుల్ టెస్ట్ లైక్ వేస్ట్ టు హిప్ రేషియో, అబ్డామినల్ ఒబేసిటీ తెలుసుకోవడానికి. రిస్క్ ఎక్కువ ఉన్న ఫ్యామిలీస్ లో, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న ఫ్యామిలీస్ లో మీరు డెఫినెట్ గా చేసుకోవాల్సింది జెనెటిక్ టెస్ట్. అలాగే కరెంట్ రిస్క్ ఉందా లేదా తెలుసుకోవడానికి చేసుకోవాల్సింది కర్నరీ కాల్షియం స్కోర్ ఆర్ ఈవెన్ CT-CAC అంటాము, CT బేస్డ్ కర్నరీ ఆర్టరీ కాల్షియం స్కోర్.
ఆర్ ఈవెన్ చాలా రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు దెన్ కర్నరీ యాంజియోగ్రామ్. అండ్ రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ లెవెల్స్ లాగా 120/80 మెయింటైన్ చేయడం కాదు, ఇంకా డిసీజ్ రిస్క్ తక్కువగా ఉండాలంటే మనం అట్లీస్ట్ 115/75 లోపు బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి. మీరు అట్లీస్ట్ 40 years ఆఫ్ ఏజ్ ఉంటే ఈ టెస్ట్ అన్ని ఎవ్రీ ఇయర్ రిపీట్ చేయండి. ఆర్ ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే యూ షుడ్ చెక్ ఫర్ దిస్ టెస్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ every 6 months. ఆర్ ఓన్లీ మీరు 20 or 30 years ఓల్డ్ ఉన్నారు అంటే స్టార్ట్ విత్ 1 time టెస్ట్. అండ్ మీకు డిసీజ్ రిస్క్ బాగా తక్కువ ఉంటే యూ కెన్ డూ వన్స్ ఇన్ 3 to 4 years. మనకి ఫ్యాట్ కొలెస్ట్రాల్ అనే డిబేట్ మనం 1960s నుండి చూస్తున్నాం. 1960 to 1990 ఏమో సాచురేటెడ్ ఫ్యాట్స్ తినొద్దు, హార్ట్ డిసీజ్ వస్తుంది అన్నారు. సో 1990s నుండి అందరు లో ఫ్యాట్ డైట్ తినడం స్టార్ట్ చేశారు. కానీ 2010 తర్వాత నుండి వచ్చిన రీసెర్చ్ ఏమంటున్నాము, హెల్దీ ఫ్యాట్స్ యాక్చువల్లీ కన్జ్యూమ్ చేయాలి, దానివల్ల హార్ట్ డిసీజ్ పెరగదు అంటున్నాం. సో ఇవాళ ఎవిడెన్స్ ప్రకారము అసలు ఎలాంటి ఫ్యాట్స్ తినాలి, ఎలా కుక్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేశారు, మన కరెంట్ మెటబాలిక్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, అది ఎంత మోతాదులో తినాలి, ఇలాంటివి రైట్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇవాళ డేటా వరకు స్ట్రాంగెస్ట్ ప్రూఫ్ ఏంటంటే మెడిటరేనియన్ డైట్ ఈజ్ ద బెస్ట్ డైట్ సో ఫార్, దానివల్ల హార్ట్ డిసీజ్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది అని. కానీ అక్కడ ఉండే రీజన్స్ ప్రకారం వాళ్ళు అలాంటి ఫుడ్స్ తిన్నారు. కానీ మనకి ఇండియాలో దొరికే ఫుడ్స్, ఉన్న ఫుడ్స్ని ఎలా యూస్ చేసుకొని కరెక్ట్గా తింటే మనకి హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది తగ్గుతుందో అది ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, ఇవి వెరీ స్టేబుల్, సాలిడ్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీ, బటర్, కోకోనట్ ఆయిల్ ఇలాంటివి. వీటిలో డబుల్ బాండ్స్ ఉండవు కాబట్టి అవి హీట్కి చాలా స్టేబుల్గా ఉంటాయి. అందుకని మనం చాలా ఇయర్స్ నుండి ఇండియన్ కుకింగ్కి సాచురేటెడ్ ఫ్యాట్స్ వాడాం. కానీ ఆ టైంలో 1960s 1990s టైంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తింటే ఎల్డిఎల్ ఎక్కువగా పెరుగుతుంది, సో ఎల్డిఎల్ ఎక్కువగా పెరిగితే హార్ట్ డిసీజ్ వస్తుంది అనే మిస్నామర్ ఉండింది. కానీ ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, ఓకే అన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ సేమ్ కావు, కొన్ని లార్జ్గా ఉంటాయి, కొన్ని స్మాల్గా ఉంటాయి. లార్జ్గా ఉంటే ఆర్టరీ హెల్త్కి డ్యామేజ్ ఉండదు, స్మాల్గా ఉంటేనే ఆక్సిడైజ్ అయ్యి హార్ట్ డిసీజ్ రిస్క్ని పెంచుతాయని తెలిసింది. కాబట్టి ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్ని మోడరేట్గా కన్జ్యూమ్ చేయడం ప్రాబ్లం కాదు. సెకండ్ థింగ్, మనకి మూఫా, పూఫా అని 2 types ఆఫ్ అదర్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మూఫా అంటే ఏంటి, ఇవి ఆలివ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, వీటిలో ఎక్కువ ఉంటాయి. వీటిలో కూడా హెల్త్కి బెనిఫిట్ అయ్యే ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మనం మోడరేట్గా కన్జ్యూమ్ చేయాలి. అలాగే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, వీటిలో omega-6, omega-3 2 types ఉంటాయి. అంటే కొన్ని ఆయిల్స్లో 6 ఎక్కువగా ఉంటాయి, కొన్ని ఫుడ్స్లో omega-3s ఎక్కువగా ఉంటాయి. omega-6 ఎక్కువగా ఉండే ఫుడ్స్లో ఏం గమనించారు అంటే లాంగ్ టర్మ్, చాలా కాలం ఏవి రీసైకిల్ చేయకుండా ఒకటే టైప్ ఆఫ్ పూఫా చాలా లాంగ్గా కన్జ్యూమ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లాంగ్ ఆయిల్ చేంజ్ చేయకుండా కన్జ్యూమ్ చేసినప్పుడు డిసీజ్ రిస్క్ బర్డెన్ ఎక్కువ ఉంది అని కనుక్కున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ omega-3 టైప్ ఆఫ్ ఫ్యాట్స్ లైక్ ఫ్యాటీ ఫిష్ కానీ, వాల్నట్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, వీటి వల్ల గమనించింది ఏంటి, ఆర్టరీస్ హెల్దీగా ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ తక్కువగా ఉంటుంది, ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ బర్డెన్ తక్కువగా ఉంటుంది. సో నౌ ఇప్పుడు ఇండియన్ సినారియోలోకి వస్తే మీరు వాడుతున్న ఆయిల్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఫుడ్స్ కానీ ఎలా రెగ్యులర్గా వాడితే మీకు హెల్దీగా కొలెస్ట్రాల్ ఉంటుందో చెప్తాను. Suppose you already are using refined oils. Refined oils increase disease risk. So remove refined oils. వాటిని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తో కానీ లేదంటే గానుగ నూనెతో కానీ రిప్లేస్ చేయండి. సెకండ్ థింగ్, ఒకటే టైప్ ఆఫ్ ఆయిల్ చాలా లాంగ్ టర్మ్ వాడొద్దు. ఆయిల్స్ ని రొటేట్ చేస్తూ ఉండండి. ఈ 3 కామన్ ఆయిల్స్ మధ్యలో రొటేట్ చేయొచ్చు. ఒకటి సెస్మే ఆయిల్, అనదర్ వన్ ఇస్ మస్టర్డ్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్. అఫ్ కోర్స్ గ్రౌండ్నట్ ఆయిల్లో omega-6 కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మోడరేషన్లో వాడండి. అండ్ మీ రీజియన్ని బట్టి యూ కెన్ యూజ్ గీ అండ్ కోకోనట్ ఆయిల్, బట్ అఫ్ కోర్స్ నాట్ టూ మచ్, బట్ ఇన్ మోడరేషన్ అండ్ సైక్లింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అండ్ మీకు ఇంకా ఎక్కువ యాక్సెస్ ఉంది, మీరు ఆలివ్ ఆయిల్స్ తీసుకోగలరు, అది కూడా వర్జిన్ ఆలివ్ ఆయిల్స్ అంటే యూజ్ ఇట్. అవి హీట్ చేయకుండా మీరు బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ పైన సాలడ్ డ్రెస్సింగ్స్ లాగా వాడుకోవచ్చు. అలాగే ఇఫ్ యూ హ్యావ్ మోర్ యాక్సెస్ దెన్ యూ కెన్ యాడ్ వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్యాటీ ఫిష్, అండ్ అలాగే ఆర్టరీస్ హెల్దీగా ఉండటానికి ఆలివ్స్, డార్క్ చాక్లెట్, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం యాడ్ చేసుకోవచ్చు. ఆల్సో మనం రెగ్యులర్గా వాడే ఫర్మెంటెడ్ ఫుడ్స్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ పెరుగు కానీ, కాంజీ, ఆర్ ఈవెన్ మీకు యాక్సెస్ ఉంటే యోగర్ట్ ఆర్ మోర్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ కిమ్చి కానీ, సార్క్రాట్ కానీ,
ఆర్ ఈవెన్ కంబూచాస్ కానీ మీకు ఎక్కువ యాక్సెస్ ఉంటే ఎక్కువ ఫర్మెంటెడ్ ఫుడ్స్ యూస్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసే కర్డ్ ఈజ్ ఆల్సో ఓకే. ఎవ్రీ డే 10 to 25 grams ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్, అంటే మన యూజ్ చేసే దాల్స్ కానీ ఓట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వీటిలో నుండి వచ్చే ఫైబర్ రెగ్యులర్గా 25 grams వరకు కన్జ్యూమ్ చేసినప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ బర్డెన్ 5 to 10% తగ్గుతుంది. అలాగే ఎవ్రీ డే 30 grams ఆఫ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు సేమ్ థింగ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ బర్డెన్ అట్లీస్ట్ 5 to 7% తగ్గుతుంది. మీకు హెల్దియర్ ఫార్మ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలన్నా రెగ్యులర్గా every week at least 150 to 200 minutes of moderate cardiovascular exercise or aerobic exercise is very good for you. And మీ మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి, వేస్ట్ సైజ్ తగ్గడానికి అండ్ విజరల్ అడిపోస్ టిష్యూ, ఫ్యాటీ లివర్ అవన్నీ తగ్గించడానికి యూ షుడ్ ఆల్సో యాడ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లీస్ట్ 2 to 3 times a week. ఎప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి? మీకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉంది అండ్ ఆల్రెడీ ఒకసారి ప్యాంక్రియాటైటిస్ వచ్చింది, ఆర్ ట్రైగ్లిజరైడ్స్ మోర్ దాన్ 500 ఉన్నాయి, ఆర్ ఎల్డిఎల్ ఎప్పుడు చెక్ చేసినా మోర్ దాన్ 200 ఉండడము, ఆర్ ఈవెన్ యువర్ ట్రైగ్లిజరైడ్ టు హెచ్డిఎల్ రేషియో ఈజ్ ఆల్వేస్ హై అండ్ అలాంగ్ విత్ దట్ బాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, విజరల్ అడిపోస్ టిష్యూ ఉంది, అంటే ఫ్యాటీ లివర్ స్టేజ్ 2 or stage 3 ఉండడము, ఆర్ ఈవెన్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ ఆర్ చిన్న ఎక్సర్సైజ్కి వెళ్ళినా బాగా ఆయాసపడిపోవడం, ఇలాంటివి ఏ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఉన్నా యూ షుడ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అండ్ రీచ్ అవుట్ టు యువర్ డాక్టర్. అఫ్ కోర్స్ ఇంటర్వెన్షన్లో చాలా స్టేజెస్ ఉన్నాయి. నేను ఈ వీడియోలో మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ న్యూట్రిషనల్ చేంజెస్ కవర్ చేశాను. బట్ బియాండ్ దట్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ట్రైగ్లిజరైడ్స్ మోర్ దాన్ 500 ఉన్నప్పుడు, ఆర్ ఎల్డిఎల్ మోర్ దాన్ 200 or 250 ఉన్నప్పుడు డెఫినెట్లీ డాక్టర్స్ విల్ హ్యావ్ అదర్ ఇంటర్వెన్షన్స్. సో దాంట్లో స్టాటిన్స్ ఉండొచ్చు, PCSK9 ఇన్హిబిటర్స్ ఉండొచ్చు, ఆర్ ఈవెన్ దెర్ విల్ బి న్యూయర్ డ్రగ్స్. సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఇవాళ కొలెస్ట్రాల్ విలన్ కాదు అని అర్థమైంది. అలాగే ఎందుకు అన్ని సిస్టమ్స్ ని కలిపి చూడాలి అనేది కూడా మీకు అర్థమై ఉండొచ్చు. వి హావ్ రీచ్డ్ 100K. Thank you for watching the videos. Thank you for sharing. Thank you for subscribing. కానీ 100K కాదు, ఈ హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఐ వాంట్ ఇట్ టు రీచ్ మోర్ పీపుల్. కాబట్టి ఇంకా మీరు షేర్ చేయని వీడియోస్ ఉంటే ప్లీజ్ వాచ్ దెమ్, షేర్ దెమ్. లెట్స్ స్ప్రెడ్ ద పవర్ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్ అక్రాస్ డిఫరెంట్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ అండ్ టుగెదర్ లెట్స్ రెడ్యూస్ ద బర్డన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇండియా. హెల్త్ని బెటర్ చేసుకోవాలి అంటే ఎక్కడో ఉండే ఒక దూరమైన సెంటర్కి వెళ్ళి కాకుండా ఇంటి నుండి ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ వీఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ in. So subscribe చేసుకోకపోతే please do subscribe to Dr. Samta Tulla's channel. Keep watching all the videos together. Don't watch videos in silos. Watch them together. It could be available either on my channel or on PMX channel. It is for your benefit.